హలో అండి. నేను డాక్టర్ అశ్విన్ అండి. ఐఎమ్ చైల్డ్ స్పెషలిస్ట్ అట్ ప్రతిమ హాస్పిటల్ కూకట్పల్లి. సో ఈ సమ్మర్‌లో ఫ్రీక్వెంట్‌గా మన పిల్లలు ఎన్‌కౌంటర్ అయ్యి డయేరియా ఇష్యూస్ ఉంటాయి కదా! సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ స్మాల్ అడ్వైస్ ఆన్ దట్. అందరికీ తెలుసు డయేరియా యూజువల్లీ కమ్స్ త్రూ ఫుడ్ ఆర్ త్రూ వాటర్ అని. కానీ దేర్ ఈస్ ఆల్సో అనదర్ థింగ్ కాల్డ్ త్రూ ఎయిర్ కూడా వస్తాయి. కొన్ని వైరల్ డయేరియాస్ కూడా ఉంటాయి. సో లెస్ దాన్ 1 ఇయర్ ఓల్డ్ కిడ్స్‌కి త్రూ ఎయిర్ వచ్చే ఎంట్రో వైరస్ కానీ రోటా వైరస్ డయేరియాస్ కూడా ఉంటాయన్నమాట. సో ఆల్వేస్ ఒక ఫాల్స్ ఇంప్రెషన్లు ఉండకూడదు. టీతింగ్ వచ్చే టైంలో డయేరియాస్ వచ్చేస్తున్నాయి, టీతింగ్ వల్ల మాత్రమే అవుతున్నాయి అనుకోవడం కరెక్ట్ కాదు. టీతింగ్ వచ్చే టైంలో కూడా వాళ్ళు ప్రతిదీ తీసుకుని నోట్లో పెట్టుకుంటూనే ఉంటారు. సో కింద పెట్టిన చెయ్యి నోట్లో పెట్టుకోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కాన్స్టెంట్గా మళ్ళీ మనం ఇన్ఫెక్షన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాం మన బాడీలో. సో దట్స్ హౌ డయేరియా కూడా వస్తుంది. టీతింగ్ అండ్ మౌతింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ కోఇన్సిడెన్స్. సో ప్రతిసారి మనం అలా అనుకుని దాన్ని అశ్రద్ధ చేయొద్దు. బికాస్ ఇన్ఫాంట్ డెత్స్ ఇఫ్ మనం చూసుకుంటే మన ఇండియాలో ఒక టైంలో డయేరియా ఇస్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్. ఎక్కువ సివియరిటీ వల్ల డిహైడ్రేషన్ అవ్వడం వల్ల కూడా. సో చిన్నదే కదా అని అశ్రద్ధ చేయొద్దు. ఇది వన్ ఫామ్ అయితే స్పెషల్లీ సమ్మర్స్లో ఏంటంటే వాటర్ కంటామినేషన్ ఇస్ మోర్ కామన్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కన్సంప్షన్ ఈజ్ ఆల్సో మోర్ కామన్. అండ్ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ వల్ల కూడా ఫుడ్ తొందరగా పాడవుతుంది కాబట్టి మనం అది కన్జ్యూమ్ చేసుకుంటడం వల్ల కూడా యూజువలీ బేకరీ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ కానీ ఈవెన్ డైరీ ప్రోడక్ట్స్ కూడా ప్రొలాంగ్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని ప్రతిసారి రీహీట్ చేసుకుని మళ్ళీ తింటున్నా కూడా. సో ఆల్ దీస్ థింగ్స్ కూడా కాజెస్ డయేరియా. ఇది బ్యాక్టీరియల్. ఇంతకుముందు నేను చెప్పింది జనరల్గా త్రూ ఎయిర్ వచ్చేది ఆర్ త్రూ డ్యూరింగ్ టీతింగ్ టైంలో వచ్చేవి యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వైరల్ డయేరియాస్. అది మనం ఫుడ్ వాటర్ ఎంత చక్కగా కాచి చల్లార్చుకున్నా ఫ్రెష్ ఫుడ్ తిన్నా కూడా దోస్ డయేరియా మనం ఆపలేము. అది డాక్టర్ కన్సల్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఈ డయేరియాస్ సెకండ్ నేను చెప్పాను ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ద్వారా వచ్చేది. ఇదైతే మన చేతులు మన కంట్రోల్లో ఉన్నదే. వాటర్ని బాయిల్ చేసి తాగితే ఏం కాదు. చాలామంది అంటారు ఫిల్టర్లో వాటర్ తీసుకుంటున్నాం కదా అని. ఫిల్టర్ వాటర్ కూడా బాయిల్ చేయాల్సింది. ఫిల్టర్ బ్యాక్టీరియాని వైరస్ని ఎరాడికేట్ చేయలేదు. కొంత మినరల్స్ని వాటిని అనవసరమైన హార్డ్నెస్ని తీసేయగలదు కానీ క్రిమినల్ తీయలేదు కాబట్టి. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రొటెక్షన్. సో యూజువలీ నేనేం చెప్తానంటే ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. సెకండ్ వాటర్ కంటామినేషన్ లేకుండా బాయిల్ చేసింది సెకండ్ పాసిబిలిటీ. థర్డ్ ఫుడ్ ఎక్కువ స్టోర్డ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రిడ్జ్లో పెట్టి రీహీట్ చేసుకున్న ఫుడ్ canned food, please avoid it. So this will help our children to get protected from diarrhea. And rotavirus diarrhea అయితే మాత్రం rotavirus vaccine కూడా ఉంటుంది for infants who is less than 6 months of age. So these are the various things I wanted to bring it to your notice. Thank you. I hope this helps.